ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అయితే మా అత్త స్టైల్లో రొయ్యలతో మనం ఇడ్లీలోకైనా రైస్లోకైనా సెట్ అయ్యి అద్భుతంగా అండ్ అద్భుతమైన రుచితో ఉండే రొయ్యల కర్రీ అయితే ఈరోజు మనం చూడబోతున్నాం మా అత్తయ్య స్టైల్లో. మా అత్తయ్య అప్పుడు వేరే పనిలో ఉన్నారు, సో లేట్ అయిపోతుందని జస్ట్ నేను రొయ్యల కర్రీ స్టార్ట్ చేసేసాను. కంటిన్యూ అయితే మా అత్తయ్య ఫుల్ గా చేశారనమాట. అత్తయ్య స్టైల్లో రొయ్యల కర్రీ ఎందులోకైనా సెట్ అయిపోయి అద్భుతమైన రొయ్యల కర్రీ చూసేద్దాం. అయితే ఈ కర్రీ కోసం ఒక బాండిల్ని పెట్టుకుని 6 to 7 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసి, ఇప్పుడే చెట్లోకి వస్తున్న కరివేపాకు లో నుంచి అప్పుడే అలా కోసుకుని ఇలా వేస్తే కరివేపాకు చాలా ఫ్రెష్ గా అండ్ చాలా బాగుంటది. అదే మన విలేజెస్ లో అడ్వాంటేజ్ అనమాట. కరివేపాకు వేసుకుని ఒక 2 minutes బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం ఆనియన్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. తీసుకుంటున్న రొయ్యలు అయితే 2 కేజీల క్వాంటిటీలోకి అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడైతే నేను ఒక 4 to 5 ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసి వేసేస్తున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఇప్పుడైతే ఈ ఆనియన్స్ చక్కగా లైట్ గోల్డెన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆనియన్స్ అయితే ఒక 5 to 6 నిలువుగా కట్ చేసి తీసుకోవాలి, అప్పుడే బాగుంటాయి అనమాట. కర్రీని మా అత్తయ్య కంటిన్యూ చేస్తారని ఫస్ట్ లో చెప్పాను కదా, సో ఇప్పటి నుంచి మా అత్తయ్య అయితే కంటిన్యూ చేసేస్తారు, చూసేయండి. ఇలా ఆనియన్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఒక 4 ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, వాటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే మనం టమోటాలు వేసుకొని చక్కగా ఇప్పుడు మాత్రం అంతా ఒకటి కలుపుకోవాలి. మన ఆనియన్స్ అన్ని ఈ ఫ్రైలో అయితే చక్కగా టమోటాలు మగ్గేంత వరకు అయితే మనం ఒక 2 to 3 minutes అయితే ఫ్రై చేసుకోవాలి. టమోటాలతో పాటే పచ్చిమిర్చి కూడా ఒక 4 లేదా 5 మధ్యలోకి కట్ చేసి వేసేసుకోవాలి. సో ఎందుకంటే టమోటాలతో వేసామనుకోండి చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట. పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇవి బాగా మగ్గి ఫ్రై అయిపోవాలన్నమాట. సో అంతవరకు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అయితే మనం అయితే ఫ్రై చేసుకోవాలి. సో టమోటాలు ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా వేసుకుంటున్నాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు వేస్తున్నాం. సో పసుపుతో పాటే కారం 2 టేబుల్ స్పూన్స్, దీంతో పాటే ఉప్పు కూడా వేసుకుంటున్నాం. సో ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాం ప్రస్తుతానికి. తో పాటే పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం తీసి శుభ్రం చేసి సన్నగా కట్ చేసి వేసేసుకున్నాం అనమాట. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే 2 కేజీల రొయ్యలు బాగా శుభ్రం చేసి కడిగి అండ్ కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు వేసి కడిగారనుకోండి, మామూలుగా నీసు వాసన తక్కువ ఉంటాయి రొయ్యలు, నీట్ గా ఉంటాయి అనమాట. ఇలా శుభ్రం చేసుకుంటే చాలా బాగుంటది. చక్కగా రొయ్యలన్నీ వేసేసుకున్న తర్వాత 2 కేజీల రొయ్యలు వేసేసామండి. వేసేసుకున్న తర్వాత చక్కగా అయితే మనం వేసిన ఈ మసాలాలో మన రొయ్యలను అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు. అండ్ మన గ్యాస్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని మాత్రమే ఫ్రై చేసుకుంటే మసాలా వీటికి బాగా పడుతుందన్నమాట. హై ఫ్లేమ్ లో పెడితే మాడే ఛాన్సెస్ ఉంటది, సరిగ్గా మనము కలిపేటప్పుడే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇలా చక్కగా ఫ్రై చేసుకుని ఒక 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించిన తర్వాత వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా ఉడుకు పట్టాలన్నమాట. సో ఇలా ఉడుకు పట్టి బాగా కొంచెం మసాలా ఈ రొయ్యలకు పట్టిద్ది అన్నప్పుడు ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలన్నమాట. మన రొయ్యల్లోకి అయితే ఇక్కడ 2 కేజీల రొయ్యల్లోకి 200 నుంచి 250 ml వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. మన రొయ్యలు ఉడికేసరికి మరీ నీళ్ళగా ఉండకూడదు, అటు ఇటుగా అడ్జస్ట్ చేసి పోసుకోండి. మరి నీళ్ళగా ఉంటే ఇది గ్రేవీ మరీ తినడానికి అవ్వదన్నమాట. అందుకు కన్సిస్టెన్సీ కొద్దిగా తిక్కుగా వచ్చేలాగా మనం పోసుకోవాలన్నమాట. దీంతో పాటే పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత ఇలా చక్కగా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో చూసుకొని రుచి చూసి వేసేసుకోవాలండి. సో వాటర్ కూడా ఇంకొక కొంచెం పోస్తుంది. మా అత్త ఆల్రెడీ 200 ml పోసింది, ఇప్పుడు ఇంకొక 50 ml 50 ml పోస్తుంది అనమాట. సో వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. సో మన రొయ్యల కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో ఈ పూరి చూపిస్తున్నా అనుకుంటున్నారా, పూరి పక్కన రొయ్యల కర్రీ ఉంది, అది చూపించబోతున్నాను ఇప్పుడు. సో ఒక 10 నుంచి 20 నిమిషాల దాకా అయితే ఉడికించాము చూడండి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిందనమాట. చక్కగా రొయ్యలు ఉడికిపోయింది కాబట్టి
ఇప్పుడు పూరీలోకి మాకు రొయ్యల కర్రీ కాంబినేషన్ అన్నమాట. ఫైనల్ గా రొయ్యలు మొత్తం అన్ని విరిగిపోయిన తర్వాత ఇంకొక 2 minutes లో ఆపేస్తాము అన్నప్పుడు కొత్తిమీర పుదీనా కొద్దిగా సన్నగా కట్ చేసి ఇంకొద్దిగా వేసుకుంటే బాగుంటది అనమాట. ఇది మ్యాండేటరీ కాదు, ఆల్రెడీ వేసాం కాబట్టి. సో ఇది మీ ఇష్టం. చూడండి మన రొయ్యలు అయితే చక్కగా ఉడికిపోయాయి. సో గుమగుమలాడే రొయ్యల కర్రీ విత్ పూరీ కాంబినేషన్ మీకు కూడా ఇష్టమేనా? స్టైల్లో రొయ్యల కర్రీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. సో మా అత్తయ్య వంటలు చాలా బాగుంటాయండి మామూలుగానే. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు తప్పకుండా ఈ రొయ్యల కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. ఈ రొయ్యల కర్రీ ఎక్స్పెషల్లీ ఇడ్లీలోకైనా చపాతీలోకైనా అండ్ దోశలోకైనా అండ్ పూరీలోకైనా చాలా అంటే చాలా బాగుంటది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.